హాయ్ హలో వెల్కమ్ టు ఆర్జవై హేమంత్ బ్లాగ్స్. ఇప్పుడైతే మనం మెండపేట వెళ్తున్నాం అనమాట. మా పూర్వీకులది టెంపుల్ అయితే ఒకటి ఉంది, మా ఊళ్ళమ్మ టెంపుల్. అక్కడికైతే వెళ్తున్నాం యానం నుంచి. యానం బ్రిడ్జ్ మీద ఉన్నాము బాబాయ్. గోదావరి మరి మీకు కనిపిస్తుంది ఏదో కానీ ఫుల్ ఎర్రగా పొంగిపోయి ఉంది. ఇంకా రాజమండ్రి గోదావరి అయితే ఇంకా పెరుగుంటుందేమో. సాయంత్రం వేసి ఒకసారి అది ఎలాగుందో పలకరించి రావాలి. సీనరీ ఎంత బాగుందో పచ్చగా. తాటికాయలు, తాటికాయలు. ఈరోజు మెండపేట అయితే వచ్చామన్నమాట. మెండపేట ఏంటంటే మా నాన్నమ్మ పుట్టినూరు. అంటే ఇంకోటి ఏంటంటే అమ్మవారి పేరు మా నాన్నమ్మ పేరు కూడా ఒకటే. మా ఊళ్ళో మా అమ్మవారి గుడికి అయితే మనం వచ్చాము. ఇప్పుడు చూడండి మొత్తం చుట్టూ అంతా పొలాలే. ఒకప్పుడు మా వాళ్ళ తాతగారి పొలాలంట. ఇది కాకుండా అక్కడ వేరే గుళ్ళు కూడా ఉన్నాయి మామూలువి, కానీ ఇది ప్రాచీన గుడి. ఇదంతా ఏమి ఉండేది కాదంట ఒకప్పుడు. అంతా ఇక్కడ అన్ని నిర్మించడం జరిగింది. ఎందుకంటే మా తాతగారు వాళ్ళ ముత్తాతగారు ఈ ఊరి ప్రెసిడెంట్ అని అంటారు. ఈ చుట్టుపక్కల ఊరు అవన్నీ ఉంటారు. అయితే ఆయనకి ఏమంటే పొలాలు కట్టడానికి వెళ్తుంటే ఇక్కడ ఎవరో ప్యాకెట్ అది ఆడుతుంటే ఆయనకి అమ్మవారు కనిపించి అక్కడ డబ్బు అదంతా ఉంది, దాని మీద ఏమైనా కప్పమని చెప్పారంట. ఈ లోపల పోలీసు వాళ్ళు వచ్చి చూశారంట. ఆయన తాతకు ముత్తాత గారిని చూసి అడిగితే ఏంటంటే ఇలా పొలాలు కట్టి వెళ్తున్నాను అని చెప్పేసి అన్నారంట. అప్పుడు పోలీసు వాళ్ళకి ఆ డబ్బు అది ఏం కనిపించలేదంట. అది ఇక్కడ వాళ్ళు చెప్పడం బట్టి మరి అమ్మవారిని ఎలా పెట్టారు ఏంటని నాకు తెలియదు. మేమైతే ఇప్పుడు లోపలికి అయితే వెళ్తున్నాను. మీకు అమ్మవారు ఫోటోని వీడియో అయితే మీకు తీసి చూపిస్తాను. మా ఊళ్ళో అమ్మవారు ఇక్కడికి భోజనంకి వచ్చాము. 3:30 అవుతుంది. భోజనం చేద్దాం అంటే ఇక్కడ ఓన్లీ ఇడ్లీ ఒకటి ఉంది, ఇంకా అదే తినాల్సి వచ్చింది. ఇడ్లీ సాంబార్ 3:30కి పొద్దున్న తినాల్సిన బ్రేక్ఫాస్ట్. మా పంతులు గారి వల్ల లేట్ అయిపోయింది. డాడీ వాళ్ళు ఇప్పుడైతే మనం బెక్కవోలు వినాయకుడు టెంపుల్కి అయితే వెళ్తున్నాం అనమాట. రోడ్లు ఎంత దరిద్రం అంటే అంత దరిద్రంగా ఉన్నాయి, చాలా దరిద్రంగా ఉన్నాయి రోడ్లు ఈ వానకు. కానీ బెక్కవోలు వినాయక స్వామి టెంపుల్కి వచ్చాం. బెక్కవోలు వినాయక స్వామి టెంపుల్ ఇది నేను రెండోసారి వీడియో తీయడం, రావడం కూడా రెండోసారి. ఇవి వడ్లు పిచ్చుకలు వచ్చి తినడానికి కట్టారు ఇక్కడ. బెక్కవోలు వినాయకుడు టెంపుల్లో కూడా దర్శనం అయిపోయింది. ఇప్పుడు వేరే చోటకైతే వెళ్తున్నాను. ఆఖరికి బెక్కవోలు వినాయకుడు టెంపుల్ అయితే దర్శనం చాలా అంటే చాలా బాగా జరిగింది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. కంపల్సరీ కామెంట్ చేయండి. అంతవరకు ఉంటాను. బాయ్ బాయ్.